హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతు గాయి అఫీషియల్. మీరంతా ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? నిన్నటి వీడియోకి అయితే కంటిన్యూషన్ అయితే ఈరోజు చెప్తానండి. ఏం తీసుకున్నానో ఏంటి అనేది చివరి వరకు అయితే చూడండి, మీకు తెలుస్తుంది. లాస్ట్లో అయితే చెప్తా అండి, ఎవరు స్కిప్ చేయొద్దు వీడియో అయితే. ముందుగా నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. నేను ఛానల్ ఎలా స్టార్ట్ చేసిన, ఎందుకు స్టార్ట్ చేసిన, ఏంటి అనేది. నేను ఫస్ట్ నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయితే అయ్యిందండి. ఫస్ట్ 1 year నేను ఊర్లో అయితే ఉన్నానని చెప్పాను కదా. ఫస్ట్ 1 year ఊర్లో ఉండేటప్పుడు కాలేజ్కి వెళ్ళేదాన్ని. అంటే ఊర్లో అయితే పక్కన చుట్టుపక్కల అందరూ ఉంటారు కదా, మంచిగా టైం పాస్ అయితే అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎవరు తెలియదు, స్టార్టింగ్ కదా. నేను అలా ఇంట్లో ఉండేదాన్ని. ఎవరు కూడా పక్కన ఉండేవాళ్ళు కానీ ఎవరింట్లో వాళ్ళే ఉండేవారు, డ్యూటీకి వెళ్ళేవాళ్ళు, వెళ్ళిపోయేవారు. నాకు అలా టైం పాస్ అయ్యేది కాదు. 2-3 months వరకు అయితే నేను ఇంట్లోనే అలా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని. ఏం చేయాలో కూడా అర్థమయ్యేది కాదు. ఎందుకు వచ్చిన అబ్బాయి ఇక్కడికైనా అనిపించేది. ఆ టైంలో అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలని నాకైతే ఉండేదండి. కానీ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నాకు తెలియకపోతే నేను టెక్ ఛానల్స్ అయితే చూసానండి. టెక్ ఛానల్ చూస్తే నేను ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేయకముందు నేను మా బావకి అయితే అడిగానండి, నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి. కష్టంగా ఉంటుందేమో, నువ్వు చేయలేవు అని అన్నారు. పర్వాలేదు, స్టార్ట్ చేస్తాను, చూస్తాను, మంచిగా ఉంటే కంటిన్యూ చేస్తాను, లేదంటే ఆఫ్ చేసేస్తా అని అయితే చెప్పాను. ఇంకా అలానే ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన మంచిగానే వ్యూస్ అయితే వస్తాయి. ఓన్లీ నాకు షార్ట్స్కి మాత్రమే మోనిటైజేషన్ అయితే అయ్యిందండి, లాంగ్ వీడియోస్కి అయితే కాదు. నాకు లాంగ్ వీడియోస్కి అయితే వ్యూస్ అయితే మంచిగా రావట్లేదు. ఓన్లీ షార్ట్స్కి అయితే బాగా వస్తుంది. ఓన్లీ నేను షార్ట్స్కి మాత్రమే మోనిటైజేషన్ నాకు అయ్యింది. 8 to 9 monthsకి అయితే నాకు మోనిటైజేషన్ అయింది. నేను ఆ టైంలో అనుకునేదాన్ని, ఏంటి అందరూ 1 monthకి మోనిటైజేషన్ అయ్యిందని, ఇన్ని డేస్కి అయ్యిందని, 2 weeksకి అయ్యింది, 2 monthsకి అయ్యిందని చెప్తారు. ఇదేంటి అందరికీ అవుతుంది మోనిటైజేషన్, నాకు అవ్వట్లేదు అని చెప్పేసి నేనైతే అనుకునేదాన్ని. తర్వాత నాకు కూడా ఛానల్ మోనిటైజేషన్ అయితే అయిపోయిందండి. చాలా హ్యాపీ. మోనిటైజేషన్ అయిన 1 monthకి అయితే నాకు మనీ కూడా వచ్చేసింది. ఇంకా హ్యాపీ. నాకు ఒక వీడియో అయితే టర్నింగ్ పాయింట్ అండి. ఆ వీడియో వచ్చేసి విజయవాడ ఫ్లడ్స్ అండి. నేను ఆ వీడియో అయితే పెట్టాను. నాకు అప్పుడు 300 ఉండే సబ్స్క్రైబర్స్ ఒకసారి 1500 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. ఒక్క నైట్కే నాకు అలా వచ్చారు 1500 సబ్స్క్రైబర్స్ అయితే. ఇంకా ఆ వీడియో కూడా మంచిగానే వెళ్ళింది. lakhsలో అయితే వ్యూస్ అయితే వచ్చాయి. ఇంకా ఒక్క వీడియో వల్ల నాకు మంచి వ్యూస్ రావడము, మోనిటైజేషన్ అన్నిటికి కూడా ఆ ఒక్క వీడియోయే నాకు టర్నింగ్ పాయింట్ అండి. ఇంకా ఒక్క వీడియో వల్ల నాకు ఛానల్ మోనిటైజేషన్ అయితే అయ్యింది. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే అందరూ చేసుకోండి. లైక్ కూడా అలానే కొట్టండి. లైక్ కొట్టడం వల్ల మన వీడియో ఇంకొంత వ్యూస్కి అయితే వెళ్తుందండి. అలాగే మన ఛానల్ రీచ్ కూడా బాగుంటుంది. లాస్ట్లో అయితే చెప్తా అని చెప్పాను కదండి, ఏం తీసుకున్నాను ఏంటి అనేది. ఇప్పుడు చెప్తాను చూడండి. నా ఛానల్ మోనిటైజేషన్ అవ్వలేదండి. నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ కూడా రాలేదు. ఇదంతా ప్రాంక్ అంతే. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అందరూ చేసుకోండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంత వ్యూస్కి అయితే వెళ్తుంది. అలాగే మన ఛానల్ రీచ్ కూడా బాగుంటుందండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.